హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ దయచేసి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన తండేల్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్య, నమో నమః అనేసి. నిజంగా లిటరల్లీ నేను పిచ్చోని అయిపోయానని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు మనం చూసాము, మనం ఇంతకుముందు ఒక సినిమాలో, లవ్ స్టోరీ సినిమాలో. నిజంగా అబ్బా, నాకు నిజంగా చెప్తున్నా చూడండి భయ్య, నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఆ పాట చూస్తుంటే మాత్రము నాకు వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషను అసలు కళ్ళ ముందర నాకు ఇంకా కనిపిస్తుంది భయ్య. ఆ సాంగ్లోని ఆ చిన్న చిన్న మూమెంట్స్, సాయి పల్లవి గారు అయితే బా, అసలు ఎలా ఎలా వీళ్ళలో నుంచి ఇలాంటి అవుట్పుట్ని తెస్తున్నాడు అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు మాత్రం సూపర్ అనిపించింది భయ్య. ఇంకోటి వచ్చేసి ఈసారి మన చైతు అన్న, సాయి పల్లవి గారు మాత్రమే బ్లాక్ బస్టర్ కొట్టడం కాదు, డిఎస్పి గారు కూడా కొడతారనిపిస్తుంది భయ్య. అయితే మనం చూసాం పుష్ప సినిమాకి కూడా ఏ రేంజ్ అవుట్పుట్ ఇచ్చాడని చెప్పేసి. అలాంటి అవుట్పుట్ ఇచ్చినా కూడా చాలా చోట్ల నెగిటివ్ టాక్ అయితే రావడం అయితే జరిగింది, అంటే డిఎస్పి గారి మీద. మరి ఈ సినిమాకి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్. ఇంతకుముందు మనకు బుజ్జితల్లి సాంగ్ చూసాము, నిజంగా లిటరల్లీ అది కూడా మనం నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు, ఇలాంటి సాంగ్స్ రావు అని చెప్పేసి. అలాంటి సాంగుల్లో నాకు తెలిసినంతవరకు ఈ సాంగ్ కూడా, సాంగ్ ఏదో పక్కన పెడితే ఖచ్చితంగా సాంగ్లో ఉన్న విజువల్స్ కావచ్చు, వాళ్ళ డ్యాన్స్ కావచ్చు, నాకైతే లిటరలీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చెయ్యన్న పల్లవి గారు, మీకు సాటి లేరు అని చెప్పొచ్చు. నిజంగా సూపర్ ఉంది భయ్య. ఇంకో మనకందరికీ తెలిసిందే, ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది తండేల్ సినిమా. ఇది లవ్ స్టోరీనా లేకపోతే యాక్షన్ స్టోరీనా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది భయ్య. ఓన్లీ లవ్ స్టోరీ మాత్రమే కాదు, అంతకు మించి ఉండబోతుంది సినిమా. ఖచ్చితంగా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, చూద్దురు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఇప్పటి వరకు నిజంగా అక్కినేని ఫ్యామిలీలో ఇలాంటి సినిమాని మనం చూసిండము, ఆ రేంజ్లో ఉండబోతుంది భయ్య సినిమా మాత్రము. అయితే సినిమా గురించి తర్వాత మాట్లాడుకున్నాము. సాంగ్ అయితే సూపర్ అనిపించింది భయ్య. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసాను భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి